హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. నిన్న మా అపార్ట్మెంట్లో ఒక సంఘటన జరిగిందండి. దాన్ని మీతో పంచుకోవటం కోసమే ఈ వీడియో. నేను చికెన్ పచ్చడి చేశానని చెప్పాను కదా, ఆ రోజు నూనె కలిపాను కదా నేను. ఒక గంట తర్వాత చూస్తే చక్కగా ఇలా నూనె పైకి తేలుతూ ఉంది. ఇక పాపకి ప్యాకింగ్ కూడా చేసేసాను. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు అంటే వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఇలా చికెన్ పచ్చడి ప్యాకింగ్ చేసేసి, తర్వాత పాప కోసం చేసిన సున్నుండలు అవి కూడా ప్యాకింగ్ చేసేసి, ఇక పిల్లలు కదా అవి ఇవి కావాలంటే కావాల్సినన్ని ప్యాకింగ్ చేసేసాను. పాప వాళ్ళ ఫ్రెండ్ నెల్లూరు వచ్చిందనమాట. తను మళ్ళీ బెంగళూరు రిటర్న్ వెళ్తుంది. సో ఇవన్నీ చేసి బస్ దగ్గరికి వెళ్ళి తనకిచ్చేస్తే పాపకి చేరతాయన్నమాట. అలా ఆ బ్యాగ్ తీసుకెళ్ళి బస్సులో అందించి వస్తున్నాం. కరెక్ట్గా అప్పుడేనండి మా అపార్ట్మెంట్ ఎదురుగా రాగానే బండి అలా పార్కింగ్లోకి పైకి ఎంటర్ అయింది. కరెక్ట్గా అప్పుడే ఒక పక్షి గిలగిలా కొట్టుకుంటూ మా స్కూటీ టైర్ ముందు పడిందండి. కరెక్ట్గా ఈయన సడన్ బ్రేక్ వేశారు. చాలా చిన్న పక్షి అండి. వెంటనే నేను వాచ్మెన్ అమ్మాయితోటి నీళ్లు తెమ్మని చెప్పాను. మా వారు నీళ్లు పైన చల్లమని చెప్పారు. పక్షి పైన చల్లాము. అసలు పాపం ఎండ దెబ్బ కనుకుంటా దానికి దిమ్మ తిరిగిపోయింది పాపం. నీళ్లు చల్లిన కాసేపటికి కూడా కదలలేకపోతుంది. మంచినీళ్ళు కూడా తాగిచ్చాను, అయినా తాగలేకపోయింది. ఒక గుక్క ఎట్లోనో వేసింది. ఎండలకు చూడండి పాపం మూగజీవాలు నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నాయో. అందుకే మనం అందరం రేపటి నుంచి డాబాల పైన నీళ్లు పెట్టడం నేర్చుకుందాం. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలకి చెప్పినా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు కదా. పాపం అనిపిస్తుంది కదా దీన్ని చూస్తుంటే. ఇలాగే మంచినీళ్ళు లేక ఎన్ని పక్షులు ఇబ్బంది పడుతున్నాయో ఏమో. పాపం ఆ పక్షి తిరిగి కోలుకోవటానికి దాదాపు 20 మినిట్స్ పైనే పట్టింది. దాదాపు 10 నిమిషాల తర్వాత ఇలా విదిలించుకుంది. అప్పుడు అమ్మయ్య పర్లేదు అనుకున్నాం. దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళటానికి ప్రాణం ఒప్పలేదు. కుక్కలు ఏమైనా చూస్తే రాత్రి 10:30 దాటినా మేము అక్కడే ఉన్నాం. నేను మంచినీళ్ళు తాగించటానికి కూడా ట్రై చేశానండి. చేత్తోటి తలపైన నిమిరినా కానీ పాపం అది కదిలే పరిస్థితుల్లో లేదు. మామూలుగా పక్షులు మనం దగ్గరకు వస్తున్నామంటేనే తుర్రుమని పారిపోతాయి కదా. నేనైతే కాసిన గ్లూకోజ్ వాటర్ కలుపుకొచ్చి పడదాం అనుకున్నాను. కొంచెం ఎనర్జీ వచ్చి మళ్ళీ ఎగురుతుందేమో అనుకుని. మా వాచ్మెన్ అమ్మాయి అవన్నీ అవసరం లేదమ్మా అనింది. నేను ట్రై చేసి అయిపోయింది. ఇక మా వారు ట్రై చేస్తున్నారు. సో ఈ సంఘటన చూసినాకైనా మనం నీళ్ళు పెడదామండి. మూగజీవాల కోసం కుక్కలకి, పిల్లులకి, అలాగే ఇలాంటి పక్షులకి నీళ్లు పెట్టేద్దాం. కింద ఒక బౌల్లో, అలాగే పైన ఒక బౌల్లో. ఇక ఎంతసేపటికి అది కదలకపోయేలేకి నేనైతే ఇంటికి తీసుకెళ్దామన్నాను. మరి అది కింద అలానే ఉంటే కుక్కలు తినేస్తాయేమోనని భయమేసి మాట్లాడుకుంటూ అలానే కూర్చొని చూస్తూ ఉన్నాం. కాసేపటికి కొంచెం దూరం పరిగెత్తింది. ఇక అప్పుడు సంతోషం వేసిందండి మా అందరికీ. పర్లేదు కొంచెం శక్తి వచ్చింది, ఎగురుతుందిలే అనుకున్నాం. చూస్తుండగానే మెల్లగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.